హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలైతే మార్నింగ్ 7 కల్లా లేసి ఎక్సర్సైజ్తోని అయితే కుస్తీ పడుతున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలన్నా రన్నింగ్ చేయాలన్నా చాలా ఇష్టం. కానీ వాళ్ళకి టైం దొరకదు కదా. సండే రోజు మాత్రమే ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కేటాయిస్తారు. మా పెద్ద బాబు స్ప్రింగ్ లాగుతున్నాడు చూసిండ్రా, అది దానితోని ఎక్సర్సైజ్ చేయాలంటే వాడికి చాలా ఇష్టం. సండే రోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ దాంతో ఎక్సర్సైజ్ చేస్తాడు. మా చిన్నోడేమో కుస్తీ మాస్టర్ లెక్క కుస్తీ పోటీలో పోయినట్టుగా వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అన్న తమ్ముడు అయితే ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నేనైతే కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఈ మధ్య నేను టీ మానేసాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే టీ తాగుతాను కదా, టీ మానేసాను. హాట్ వాటర్ తాగుతున్నాను. అంటే టీ మానేయడం అంటే మొత్తం తాగకుండా కాదు, హాట్ వాటర్ తాగిన తర్వాత టీ తాగుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం లావ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకే. లావ్ అయిపోయినాక అయ్యో నేను లావ్ అయిపోతున్నా అని బాధపడే కన్నా, కొంచెం లావ్ అవుతున్నామని నాకు తెలిసినప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. అందుకే నేనైతే నాకు కొంచెం లావ్ అవుతున్నా నాకు అనిపించినప్పుడు నేను ఎమ్మడే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. హాట్ వాటర్ తాగుతాను, ఇంకా కొంచెం ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటాను అనమాట, బక్కగా గానిక. ఇంకా నేనైతే ఒకరోజు నిమ్మకాయ నీళ్ళు, ఒకరోజు జీలకర్ర నీళ్ళు అట్లా తాగుతుంటాను. ఈ రోజైతే నిమ్మకాయ నీళ్ళు, హాట్ వాటర్, నిమ్మకాయ తేనె హాట్ వాటర్ వేసుకొని అయితే తాగుతున్నాను. అంతకు ముందు రోజు బాగానే ఉన్నాను, జలుబు ఏం కాలేదు. పొద్దుగాల లేచేసరికల్లా మొత్తం ముక్కు బ్లాక్ అయిపోయి అసలుకి శ్వాస రావట్లేదు అనమాట. అయ్యో నేను పెళ్ళికి పోవాలి, అసలుకి జలుబు అయ్యేటట్టుంది, పెళ్ళికి ఎట్లా పోవాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే జలుబు అయితే కొంచెం సుధరాయించదు కదా, అందుకే. కానీ అట్లా ఏం లేదు, 9 కల్లా మళ్ళీ ఫ్రీ అయిపోయినా. కానీ ఎందుకో మార్నింగ్ లేవగానే అట్లా అనిపించింది. ఇంకా హాట్ వాటర్ తాగేసి కిచెన్ లోకి అయితే వచ్చేసాను. కిచెన్ లోకి వచ్చేసి నైట్ పడుకునే ముందు జొన్నలు, పెసర్లు, బొబ్బర్లు, ఏంటేంటో అన్ని మల్టీగ్రెయిన్ పప్పులు అనమాట. అవన్నీ చాలా రకాల పప్పులు అన్ని వేసి నానబెట్టాను. కొన్ని బియ్యం, కొన్ని మినపప్పు అన్ని వేసి నానబెట్టాను ఒక గిన్నెలో. ఒక గిన్నెలో అయితేనేమో సాబుదానాలు నానబెట్టుకున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ నానబెట్టుకున్న పప్పులను ఒక 2 రుబ్బులు వేసేసిన తర్వాత సాబుదానాలు కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మెత్త మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. సాబుదానాలు వేయడం వల్ల చాలా మంచిది, ఇంకా మంచిగా డైజెషన్ అవుతుంది. ఇంకొకటి, దోశ తినడం వల్ల అయ్యో ఈరోజు చాలా మబ్బుగా ఉంది, మత్తుగా ఉంది, ఏం పని చేయబుద్ధి కావట్లేదు, అనవసరంగా తిన్న దోశ, మబ్బుగా ఉంటుంది దోశ తింటే అని అంటుంటారు కదా. కానీ సాబుదానాలు వేయడం వల్ల అలా ఉండదన్నమాట. దోశలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, వేసినా కొద్దీ మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అందుకే సాబుదానాలు వేయాలి, చాలా మంచిది హెల్త్ కి కూడా. ఇంకా దోశలోకి అయితే మెంతి కూర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటా పచ్చడి చేసేసిన తర్వాత అది పక్కన పెట్టేసి కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు వేసేసి గిరా తిప్పేసి అయితే పెనంని నీట్గా క్లీన్ చేసేసుకొని దోశలు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ దోశ కొంచెం చిన్నగా వేస్తాను, రాదు ఎందుకో, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫస్ట్ దోశ పెద్దగా వేయనిక రాదు. మళ్ళీ ఒకవేళ పెద్దగా వేసినా కానీ అది ఖరాబ్ అయిపోతుంది, అందుకే నేను వేయను. ఫస్ట్ దోశ మాత్రం చిన్నగా వేస్తాను, నెక్స్ట్ దోశ నుంచి కొంచెం పెద్దగా వేస్తాను. ఇంకా థర్డ్ ఫోర్త్ కల్లా పెనం నిండా వేసేస్తాను అనమాట. కానీ ఫస్ట్ దోశ మాత్రం ఎందుకో రాదు. ఇంకా దోశనైతే వేసేస్తున్నాను. పిల్లలు కూడా మొహాలు కడుక్కొని రెడీగా ఉన్నారు. మా మమ్మీ ఎప్పుడు టిఫిన్ పెడతదా అనేసి అయితే. ఇంకా వాళ్ళు రెడీగా ఉన్న తర్వాత నేను దోశలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళు మొహం కడుక్కుండా దోశలు మాత్రం నేను వెయ్యను, ఎందుకంటే తినే రెండు మంచిగా తినాలి కదా, వాళ్ళు చల్లగా అయిపోతే ఏం బాగుంటుంది అనేసి అయితే వేడి దోశలు అయితే పిల్లలకైతే వేసిస్తున్నాను. చూసింది కదా, పెనం నిండా వేసేసాను. మా దోశ పెనం మాత్రం చాలా మంచిది, ఎంత పెద్దగా వేసినా వస్తే మంచి కాలుతాయి. ఈ దోశలు జొన్న రొట్టెలు తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ జొన్నలు కూడా అదే టేస్ట్ ఉంటుంది యాజ్ టీజ్గా. జొన్న రొట్టెలు తింటే ఎంత బలమో ఈ దోశలు తిన్నా అంతే బలము, చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ బియ్యం దోశ అయితే వెయ్యను, బియ్యము ఓన్లీ మినపప్పు నానబెట్టి చేస్తారు కదా, ఆ దోశలు అస్సలకి వెయ్యను, ఎప్పుడు ఇలానే వేస్తాను. అంటే జొన్నలు, బొబ్బర్లు, ఇంకా అది రాగులు, పెసర్లు, అవి సజ్జలు అంటారు కదా, అవి సజ్జ గట్టక అట్లా అంటారు కదా, అవి వాటిని ఎక్కువ యూజ్ చేస్తాను. నేనైతే తిన్నది హెల్త్ కి మంచిగా ఉండేలా చూస్తాను. ఇంకా టమాటా పచ్చడి, మెంతి కూర టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది, కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అనమాట. పిల్లలిద్దరికైతే దోశలు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇద్దరికి, మా హస్బెండ్ కి, ముగ్గురికి దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా ముగ్గురు అయితే తినేసిండ్రు. నేను స్టార్టింగ్ చూపించిన కదా ఎంత పిండి ఉందో,
మొత్తంకి కంప్లీట్ అయిపోయింది. చూసిండ్రు కదా, నా మందమే 2 దోశలు అయితాయి. పిండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఏ రోజు పిండి ఆ రోజుకే చేసేస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టడానికైతే అస్సలకి మిగలదు. ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు ఎల్లుండికైతే అస్సలు ఉండదన్నమాట పిండి. ఏ రోజుకి ఆ రోజుకి పిండి అయితే కంప్లీట్ అయిపోతే నేను కూడా అంతే నానబెడతాను. ఎక్కువైతే నానబెట్టాను అనమాట, బియ్యమైనా పప్పులైనా. ఇంకా నా మందం 2 దోశలు వేసుకుని అయితే దోశలు అయితే తిన్నాను. ఇంకా అయిపోయింది, అది తినేసాను. తినేసి ఇంకా అసలుకే పెళ్లి పోతున్నాయి కదా, ఇంకా పెళ్లి పోయినప్పుడు కొంచెం మొహం మంచిగా ఉండేలా ఆలోచిస్తాం కదా. అయితే నేను ఒక 1 మంత్ నుంచి నేను గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్ లో ఎవరి ఛానల్లో చూసినా గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి కొలాబరేషన్ చేస్తున్నారు కదా. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను అనేసి అయితే ఫ్లిప్కార్ట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇదైతే అలోవెరా కుకుంబర్ అన్నమాట. నేను ఫేస్ మాస్క్, ఇది ఫేస్ మాస్క్ అలోవెరా కుకుంబర్ ఫేస్ మాస్క్ అన్నమాట. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు మార్నింగ్ ఒక 10 మినిట్స్ 10 టు 15 మినిట్స్ ఇలా ఫేస్ మాస్క్ వేసుకొని ఒక 10 టు 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఫేస్ చాలా క్లీన్ అయిపోతుంది. చూసిండ్రు కదా, ఫేస్ చాలా నీట్ గా ఉంటది. మళ్ళా మనం మాస్క్ వేసుకుంటున్నాం కదా అని ఓన్లీ ముఖంకే వేసుకోకూడదు, మెడకి చెవులకి మంచిగా కవర్ అయ్యేలా వేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తంకి అయితే ఫేస్ మాస్క్ వేసుకున్నాను, ఫ్రెష్ అప్ అయిపోయాను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పెళ్లికైతే రెడీ అవుతున్నాను. ఈ చీర వచ్చేసి నేను సిరి కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చీర క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అసలుకి నేను ఏ కలర్ ఆర్డర్ చేసుకున్నానో అదే కలర్ వచ్చింది యాస్టీజ్ గా. చీర క్లాత్ అయినా చీర కలర్ కాంబినేషన్ అయినా నాకైతే మస్తు నచ్చింది. అసలుకి చూసిండ్రు కదా, కట్టుకున్న తర్వాత ఎంత బాగుందో. చీరకి బ్లౌజ్ కి మొత్తం ఆపోజిట్ అన్నమాట. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయడం ఎక్సలెంట్ గా ఉంది. చీర ఎంత అందంగా ఉందో బ్లౌజ్ కుట్టడం కూడా అంత అందంగా ఉందన్నమాట. ఇంకా చీర కట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాంగిల్స్ తెచ్చుకోనిక బ్యాంగిల్ స్టోర్ కి వెళ్ళిన. ఇంతకుముందు బ్లాగ్ లో కూడా నేను పెట్టిన కదా. అయితే ఆ రోజు నేను బ్లౌజ్ ఇదే కలర్ ఉందేమో అనుకున్నాను. ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా అని నేనైతే ఈ గాజులు తెచ్చుకున్నాను. కొంచెం కలర్ తేడా అయిపోయింది. అది ఒక కలర్ అయిపోయింది, ఇది ఒక కలర్ అయిపోయినాయి గాజులు. అయినా సరే కానీ నాకు అవే గాజులు వేసుకోబుద్ధి అవుతుంది. అయితే ఫస్ట్ చీర కలర్ గోటు వేసుకొని మళ్ళీ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని అట్లా గోట్లు వేసుకుందాం అనుకున్నాను. ఇంకా ముసలమ్మ లెక్కలా అనిపించింది, నాకు నచ్చలేదు గోట్లు వేసుకోవడం వల్ల. మళ్ళా ఆ గోట్లు తీసేసి ఉట్టి గాజులే వేసుకున్నాను. ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ అంతే. శారీ కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, బ్యాంగిల్స్ ప్లెయిన్ వి తీసుకున్నాను. శారీకి సెట్ కాకపోయినా కానీ వేసుకుంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఇంకా బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే బుట్టలు పెట్టుకుంటున్నాను. చీర కలర్ కాంబినేషన్ బుట్టలు అన్నమాట. పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇవి వచ్చేసి నేను ఎన్వి కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బుట్టలు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. చీర తగ్గట్టుగా బుట్టలు బాగా సెట్ అయిపోయినాయి అన్నమాట. చూసిండు కదా ఎంత లుక్ వచ్చిందో బుట్టలు పెట్టంగానే. ఇంకా హడావిడిగా అయితే రెడీ అవుతున్నాను. పిల్లలకి ఆల్రెడీ రెడీ చేశాను. పిల్లలకి రెడీ చేసిన తర్వాత నేను రెడీ అవుతున్నాను. ఫైనల్ గా ఇలా అయితే రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత ఫోటోలు దిగకపోతే ఎట్లా మరి? ఇంత మంచిగా రెడీ అయినాక ఫోటోలు తీసుకోవాలి కదా. ఒక్కొక్క శారీ మీదనేమో అసలు ఎంత మంచిగా దిగినా ఫొటోస్ మంచిగా రావు. ఒక్కొక్క శారీ మీదనేమో ఎన్ని దిగినా మస్తు వస్తాయి కదా ఫొటోస్. ఈ శారీ మీదనైతే దిగినా కొద్ది దిగబోద్ది ఫోటోలు అంత మంచిగా వచ్చాయి అనమాట. ఇంకా మా పిల్లలకి ఇట్లా తీరా అట్లా తీరా అని ఫొటోస్ తెప్పించుకున్నాను వాళ్ళతోనైతే. ఇంకా మేమైతే పెళ్లికైతే బయలుదేరినాము. పెళ్లి 12 గంటలకు ఉంది. సర్లే చిన్నమెల్లగా లేట్ గానే బయలుదేరదాం అనేసి అయితే లేట్ గానే బయలుదేరినాం. కానీ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మస్తు ఎండ కొడుతుంది. అగరు కూడా వస్తుంది అనమాట. ఈ ఎండాకాలం పెళ్లిళ్ళు వస్తే పెళ్లిళ్ళకి పోవాలంటే భయం అవుతుంది ఎండలను చూస్తుంటే. అయితే ఈ ఎండలకైతే పట్టు చీర మెయింటైన్ చేయాలంటే మస్తు కష్టం అవుతుంది. దగ్గరే ఉంటేనేమో అట్లా పోయి ఇట్లా రావచ్చు, ఏం కాదు. కానీ జర్నీ చేసి ఆ పట్టు చీర కట్టుకొని పోయి రావాలి అంటే మస్తు కోపం వస్తుంది నాకైతే. సంకల పిల్లగానే మెయింటైన్ చేసినట్టుగానే ఉంటది ఆ పట్టు చీర మెయింటైన్ చేయలేక. అందుకే సింపుల్ గా కంఫర్టబుల్ గా ఉండే చీరనైతే కట్టుకున్నాను. ఇంకా నేనైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. పెళ్లి అయితే స్టార్ట్ అయింది. పెళ్లి దగ్గరికి మా కొత్తగాని కూడా తీసుకొచ్చింది మా అమ్మ. అదే మా చిన్న తమ్ముని కొడుకుని అనమాట. మా చిన్నగాన్ని తీసుకొని వచ్చింది. వాడిని చూసి మేము చాలా రోజులు అవుతుంది, 1 మంత్
దాదాపు 2 మంత్స్ కూడా అయితుంది. సంక్రాంతి పండగ అప్పుడు పోయినాం గానీ అప్పుడు వాళ్ళు లేరు కదా! వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండ్రు కదా! చాలా రోజులైతుంది. నాకు బావలని చూస్తా, నాకు బావలని చూడబుద్ధి అయితుందనైతే వాడు మా అమ్మతోని పెళ్ళికొచ్చిండనమాట. ఇంగ పెళ్లి దగ్గర ముగ్గురు ఒక దగ్గర అయిండ్రింగా. ఇంగ పెళ్లి ఫంక్షన్ హాల్ మొత్తం వాళ్ళ ముగ్గురిదే అయింది. అంతగనం ఆడిండ్రు. ఇంకా వీళ్ళైతే వదిన మరదళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అంటే మా అమ్మ, మా మేనత్త అన్నమాట. ఇంగా అక్కడైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నారు. అక్కడైతే పెళ్లి అయితే జరుగుతుంది. ఇంకా నేను ఫోన్ అట్లా పెట్టేసరికల్లా వాళ్ళకి ఫోటో దింపుతున్నా అనుకుంటుండ్రు. అందుకే ఫోటో దింపుతున్నా అనేసి ఫోన్‌నే చూస్తుంటా అన్నమాట. మామూలుగా సెల్ఫీ వీడియో తీస్తుంటే వాళ్ళు ఫోటో తీస్తున్నా అని అనుకుంటున్నారు. అందుకే కెమెరానే చూస్తున్నారన్నమాట. ఫోటో తీస్తున్నా అనేసి అయితే వీడియో అని అనుకుంటలేరు వాళ్ళు. పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడొచ్చినవే? నిన్న పోయినావా? తాతేడి రాలేవేమో కనిపిస్తలేవుగా అనుకున్నా. రాలేవేమో. ఈమైతే మా నాయనమ్మ. అయితే మేము వెనకాల కూర్చున్నాం. మా నాయనమ్మనేమో ముందు కూర్చుంది. ఇంకా ఎవ్వరు కనిపియట్లేరంట. అయ్యో! మా పిల్లలు ఎవ్వరొచ్చిరో, ఎవరు రాలేరో అని ఆమెకు కనిపిస్తలేరనేసి దోలాడుకుంటూ వెనక వరకొచ్చింది. ఇంకా మేము కనిపియంగానే మా దగ్గర చైరేసుకొని కూర్చుందనమాట. అక్కడ చూసేసరికల్లా మా నాయనమ్మ లేదంట. మా తాత ముసలామె ఎక్కడ పోయిందని ముసలామెను దోలాడుకుంటూ మా తాత వచ్చిండు. అసలుకి క్షణం ఉండరనమాట. కింద పడిపోయిందేమో, ఎక్కడైనా పోయిందేమో ముసలామె అని భయపడుతుంటాడు మా తాత. వాళ్ళిద్దరి బాండింగ్ ఎంత బావుంటదంటే అంత బావుంటదనమాట. మా నాయనమ్మ, తాత మాకు ఎట్లా ఆదర్శం అంటే అంత ఆదర్శం అనమాట. వాళ్ళని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. అంత బాండింగ్ ఉంటది వాళ్ళ దగ్గరైతే. ఇంకేమైతే మా రస్తా హాయ్ చెప్తుంది. పెళ్ళైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా రస్తా కూర్చొనైతే జరసేపయితే ముచ్చట్లు పెట్టినాము. ముచ్చట్లు పెట్టిన తర్వాత జరసేపటికి ఇంకా ఎళ్లి లంచ్ చేసుకొనైతే ఇంకా మేమైతే ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. ఆ పెళ్లిలో బగారా రైస్ తింటాం కదా! మస్తు ధూపయితుంది. ఇంగ వస్తా ఒక థమ్స్ అప్ బాటిల్ పట్టుకొచ్చుకొనైతే ఇంకా నలుగురం థమ్స్ అప్ పోసుకొనైతే తాగుతున్నాము. ఇంకా మనం ఎక్కడైనా ఊరికి పోయినప్పుడు ఆ ఊరి ముచ్చట్లు ఇంటికాడికొచ్చాక చర్చిస్తాం కదా! ఇంకా మేము కూడా పెళ్లి వేసొచ్చినాం కదా! ఇంకా థమ్స్ అప్ తాగుకుంటూ ఎవరెవరు వచ్చిర్రు, ఎవరెవరు కలిసిర్రు, పెళ్లి ఎట్లా జరిగింది అని పెళ్లి ముచ్చట్లయితే చర్చిస్తున్నాం. నేను, మా ఆయన, పిల్లలు నలుగురం కూర్చొని అయితే పెళ్లి గురించి అయితే ఆడ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అట్లనే ఉంటది కదా! మనం ఏ ఊరికైతే పోతామో ఆ ఊరికి పోయినప్పుడు ఇంటికొచ్చిన తర్వాత ఆ ఊరి గురించి ఒక 5, 10 నిమిషాలు చర్చిస్తాం కదా! అట్లా మేము కూడా చర్చించుకుంటూ కూర్చున్నాము. ఇంకా సండే రోజు మాత్రం ఇలా గడిచింది మాకైతే. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే. నా ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థాంక్ యూ. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం.